వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆచూకీ లభ్యం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని 3 వారాల తర్వాత పోలీసుల విచారణకు హాజరవుతానని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డికి మెయిల్ పంపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సెల్ లొకేషన్ పోలీసులు చెక్ చేయగా ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన నెట్వర్క్ లొకేషన్ చూపుతుందన్న పోలీసులు. దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించిన గ్రానైట్ వ్యాపారాలు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్నాయి. మార్నింగ్ 11 o'clock వెళ్ళారండి. సార్ ఒక్కరికే రమ్మన్నారు. సార్ ఒకరే వెళ్ళారు స్టేషన్ కి. సార్ డ్రైవర్ వెళ్ళారు. వెళ్ళిన 1 hour తర్వాత నుంచి సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ చేస్తుంటే అందుబాటులో లేదు. నన్ను కూడా మార్నింగ్ పంపించారు. ఎక్కడికి పంపించట్లేదు. కనీసం అట్లీస్ట్ నేను లాయర్ని కలవాలి వెళ్ళాలన్నా కూడా పంపించట్లేదు. అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి ఇక్కడ 50 మంది వరకు పోలీసులను ఇక్కడ పెట్టారు. అక్కడ కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా 150 మంది వరకు పోలీసులు పెట్టారంట. ఒక సోషల్ మీడియా కేసు మీద అసలు ఇంతమంది పోలీసులను ఎందుకు పెట్టి నిర్బంధిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. కార్యకర్తలు చాలా మంది కలవడానికి వస్తుంటే అక్కడికక్కడ వాళ్ళని కూడా నిర్బంధిస్తున్నారు. చాలా మంది హౌస్ అరెస్టులు చేస్తున్నారు. చాలా మంది పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూడా నిర్బంధిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రావడానికి ప్రయత్నిస్తుంటే అందరినీ బ్లాక్ చేస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరుగుతుందో కూడా మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో అంటే ఎమ్మెల్సీ అంటే ఎవరో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఏదో సంథింగ్ అంటే జస్ట్ ఒక తీసి పారేసే విధంగా మాట్లాడారు. దానిపైన మీ కామెంట్స్? అదే అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు తెలియకుండానే కేసులు అన్నీ పెట్టారా? పవన్ కళ్యాణ్ మీద గారు ప్రశ్నిస్తే ఎవరో కేసులు పెట్టడానికి వాళ్ళకి ఏంటి అంత నొప్పి? పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా ఇవేమీ జరగవు. అన్నీ తెలిసే జరుగుతున్నాయి, అన్నీ తెలిసే చేస్తున్నాయి. నాకు తెలియదు. దీనిపైన మీరు జస్టిస్ ఏ విధంగా కావాలనుకుంటున్నారు? అంటే అసలు న్యాయం జరగాలి. సోషల్ మీడియా కేసుల మీద అసలు ఎందుకు ఇంత అరాచకాలు చేస్తున్నారు? ఎన్ని కేసులు లేవు సోషల్ మీడియా కేసులు స్టేట్లో? వాటన్నిటి మీద ఎలాగే యాక్షన్ తీసుకుంటారా? ఒక్కరిని ఎదుర్కోవడానికి ఇంతమంది పోలీసులా? అక్కడ 150 మంది పోలీసులు ఏంటి, ఇక్కడ 50-60 మంది పోలీసులు ఏంటి? నన్ను ఎందుకు నిర్బంధిస్తున్నారు? నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు? నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది July 4th. చాలా వర్క్స్ ఉన్నాయి. ఎక్కడికి బయట అడుగు పట్టనివ్వట్లేదు. ఇక్కడ నిర్బంధిస్తే నా పనులు ఎలా జరుగుతాయి? మేము ఎలా స్టోర్ ఓపెన్ చేస్తాం? ఎందుకు మా మీద ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు? ఏంటి అంత కారణం? మేము అంత తప్పు చేస్తాం? ఏమైనా మర్డర్లు చేసామా? మేము ఏమైనా భూ కబ్జాలు చేసామా? మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టామా? అసలు ఏం జరిగిందని ఇన్ని కేసులు పెడుతున్నారు? సోషల్ మీడియా కేసులు అని చెప్పి ఇంత హెరాస్మెంట్ ఎందుకు చేస్తున్నారు? సోషల్ మీడియా కేసులు స్టేట్లో ఏమీ లేవా? ఇది ఒక్కటే ఉందా అని అడుగుతున్నారు.